హరే కృష్ణ. ఫస్ట్ వందన సమర్పణ చేసుకున్నాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోః శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంఛా శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి మొట్టమొదటగా దండవత్ ప్రణామాలు. మరియు వారి గురుదేవులైన మరి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర్ చచ్చన్న ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవ ప్రభు, పూజ్యశ్రీ విపిన విహారి రామచంద్ర ప్రభు మరియు పూజ్యశ్రీ జయకుంది ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. వైష్ణవులందరికీ మీకు కూడా అందరికీ ధన్యవాద ప్రణామాలు. ఈరోజు జపాటాక్ లో భక్తి యోగంలో 6-7 శ్లోకాలు చెప్పేసుకొని తర్వాత శబరి మాత గురించి చిన్న కథ ఉంది, ఆ కథ చెప్పేసి చెప్పుకుందాము. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథము అధ్యాయము 12, అధ్యాయము సంఖ్య 12, అధ్యాయం నామము భక్తి యోగము. 6-7 శ్లోకములు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ప్రతిపదార్థము. ఎవరైతే తూకాని సర్వాణి సమస్తమైన కర్మాని కర్మలను మయి నాకే సన్యస్య సమర్పించి మత్ పరాహ నాకే అనురక్తులై అనన్యేన వంతులు లేకుండా ఏవ నిశ్చయముగా యోగేన
భక్తి యోగ సాధన చే మాం నన్ను ధ్యాయంతః ధ్యానిస్తూ ఉపాసతే అర్చిస్తారో తేషాం వారికి అహం నేను సముద్ధర్త రక్షకుడిని మృత్యుమయమైన సంసార భౌతిక అస్తిత్వముతో సాగరము నుండి భవామి అవుతాను న చిరాత్ త్వరగా పార్థ ఓ పృథా కుమార మయి నాపైన ఆవేశిత లగ్నమైన చేతసాం మనస్సు కలవారికి. భావము శ్రీకృష్ణ భగవానుడు మరి అర్జునుడికి చెప్తున్నాడు, ఓ పార్థ, తమ సమస్త కర్మలకు నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుక్త సేవలో నెలకొని తమ మనస్సును నాపైననే సంలగ్నము చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. ప్రభుపాదుల వారు భాష్యం చెప్తున్నారు. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. భక్తుడు భగవంతునిచే శీఘ్రమే సంసారము నుండి ఉద్ధరింపబడేటంత పరమ భాగ్యవంతులని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి పరమ భాగ్యవంతులు ఎవరంటే కృష్ణ భక్తులు. హరి బోల్. కాబట్టి కృష్ణ భక్తులు శ్రీకృష్ణ భగవానునిచే శీఘ్రమే సంసారం నుండి ఉద్ధరింపబడేంత పరమ భాగ్యవంతులు అవుతారట. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. సాక్షాత్ భగవానుడు చెప్పాడు, భగవంతుడు మహోన్నతుడని, వ్యక్తిగత జీవుడు అతనికి ఆధీనుడనే అనుభవానికి మనిషి విశుద్ధ భక్తి యోగంలో వస్తాడు. భగవంతునికి సేవ చేయడం అతని కర్తవ్యం. ఒకవేళ అతడు అది చేయకపోతే మాయను సేవిస్తాడు. కాబట్టి చీకటి వెలుగు, చీకటి అంటే మాయ, వెలుగు అంటే కృష్ణుడు. కాబట్టి ఎందులోనో ఒక చోట ఉండడానికి మనము మరి కోరతాం. కాబట్టి వెలుగు అంటే శ్రీకృష్ణ భగవానుడు అంటే భగవంతుని సేవ చేయడము. తర్వాత మాయ అంటే చీకటి, అంటే మాయలో పడిపోయి మనసు మాట వినేసి మరి భౌతిక జగత్తులో ఉండే 33 కోట్ల దేవీ దేవతలను సేవించేస్తూ మరి ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణం అవుతూ ఉంటామన్నమాట, వేరుగా దేహాలు చేసుకుంటూ. అంతకు ముందే చెప్పినట్లు కేవలం భక్తియుక్త సేవ ద్వారానే దేవాదే దేవుడు అర్థమవుతాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు అర్థం ఎవరికి అవుతాడంటే భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే అర్థమవుతాడు. అందుకే మనిషి పూర్తిగా సమర్పితుడు కావాలి. కాబట్టి మనిషి పూర్తిగా సమర్పితుడు కావాలి. అతడు శ్రీకృష్ణుడిని పొందడానికి ఆ దేవాది దేవుని పైననే తన మనస్సును పూర్తిగా లగ్నం చేయాలి. కాబట్టి మనసంతా ఎవరు ఉండాలంటే కృష్ణుడు ఉండాలి. కృష్ణ 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 అంత పరితపించాలి మనస్సు. కాబట్టి మనసంతా సంలగ్నమై ఉండాలి. అతడు కేవలం శ్రీకృష్ణుని కొరకే పని చేయాలి. అతడు ఏ రకమైన పనిలో అనేది ముఖ్యం కాదు, కానీ ఆ పని కేవలము శ్రీకృష్ణుని కొరకే చేయాలి. అదే భక్తియుక్త సేవ యొక్క ప్రామాణికత. భగవంతుడిని ప్రసన్నుని చేయడం కంటే అన్యమైనదేది సాధించాలని భక్తులు కోరుకోడు. కాబట్టి ఎప్పుడు కృష్ణుని ప్రసన్నుని చేసుకోవాలని చెప్పేసి కోరికతోనే మరి తన కార్యాలు చేస్తుంటాడు కృష్ణ భక్తుడు అని ఇక్కడికి చెప్తున్నాడు. కాబట్టి భక్తి యోగం నెలకొన్నవారు శ్రీకృష్ణునికి ప్రీతిని కలిగించడమే అతని జీవిత కార్యం. మరి కురుక్షేత్ర రణరంగములో అర్జునుడు చేసినట్లుగా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు అతడు సమస్తాన్ని త్యాగం చేస్తాడు. మరి కృష్ణుడు ఏం చేస్తాడంటే, అర్జునుడు మొదట నీ యుద్ధం చేయని చెప్పాడు, లేదు అర్జున నేను చెప్తాను కదా నువ్వు యుద్ధం చేయని చెప్పాడు, కాబట్టి యుద్ధం చేసేసాడు అంతే. కాబట్టి ఎవరి ప్రీతి కొరకు చేసినాడు యుద్ధము? తన ప్రీతి కొరకు చేయలేదు అర్జునుడు, కృష్ణుని ప్రీతి కొరకు చేశాడు అంతే. ఈ పద్ధతి చాలా సులభమైనది. కాబట్టి మనమంతా ఈ పద్ధతి అనుసరించాలి అని చెప్పేసి ప్రభుపాదులు మనకు చెప్తున్నాడు. మనిషి తన వృత్తిలో నెలకొని ఉంటూనే అదే సమయంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే హరినామ జపాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అటువంటి దివ్యనామ జపము భక్తుడిని భగవంతుని వైపుకు ఆకర్షించి వేస్తుంది. కాబట్టి ఆకర్షితని చేస్తుందన్నమాట. కాబట్టి హరే కృష్ణ మహామంత్రము అది మరి సర్వాకర్షకుడైన భగవంతుడి వైపుకి మమ్మల్ని ఆకర్షిస్తుంది.
ఆ విధంగా నెలకొనినట్టి విశుద్ధ భక్తుని సంసార సాగరం నుండి శీఘ్రమే ఉద్ధరిస్తాడని దేవదేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. కాబట్టి జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను అని చెప్పాడనమాట కృష్ణుడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ఇతరులు నానా రకములుగా అవకాశాన్ని పొందిన భక్తుని విషయంలో మాత్రం స్వయంగా భగవంతుడే అతడిని తీసుకొని వెళతాడని ఇక్కడ స్పష్టంగా చెబుతుంది. కాబట్టి భక్తి యోగ పద్ధతి ద్వారా ఆత్మను తాము కోరిన లోకానికి ఇచ్ఛానుసారము చేర్చగలిగిన ఇతరులు నానా రకములుగా అవకాశాలు పొందిన భక్తిని విషయంలో ఎవరు చేస్తారంటే భగవంతుడే చేస్తాడు. తానే స్వయంగా తీసుకెళ్తానని చెప్తాడు గోలోకానికి. కానీ మిగతా వాళ్ళు యోగ పద్ధతిలో ఏం చేస్తారంటే తన ఇచ్ఛానుసారము వేరు వేరు లోకాలకు ఊర్ధ్వలోకాలు ప్రయాణం చేస్తూనే ఉంటారు అంతే. కాబట్టి ఆధ్యాత్మిక ఆకాశానికి చేరడానికి భక్తుడు ఎంతో అనుభవజ్ఞునిగా అయ్యేంత వరకు వేచి ఉండవలసిన అవసరమే లేదు. హరి బోల్. కాబట్టి ఇక్కడ వరాహ పురాణంలో ఈ శ్లోకం కనిపిస్తుంది అనిపిస్తాడు. నయామి పరమం స్థానం ఆచిరాదిగతిం వినా గరుడ స్కంధమారోప్య యథేచ్ఛ మనివారితాః. ఈ శ్లోక సారాంశం ఏమిటంటే భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకాలకు చేర్చడానికి అష్టాంగ యోగాన్ని సాధన చేయవలసిన అవసరమే లేదు అంటాడు. ఆ బాధ్యతను స్వయంగా భగవంతుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే మనం కృష్ణ భక్తులు అయిపోయి భక్తియుక్త సేవ ప్రేమతో చేస్తే చాలంతే, ఆయన తీసుకెళ్తాడంతే. తానే స్వయంగా ఉద్ధరించేవాడిని అవుతానని ఆ దేవదేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు కదా. కాబట్టి బాలుడు తన తల్లిదండ్రుల చేతనే పూర్తిగా బడతాడు కదా. అదే విధంగా అతని స్థితి సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మనమంతా కృష్ణుడికి బాలలు. కాబట్టి మా సంరక్షణ ఎవరు చేస్తారంటే కృష్ణుడు చేస్తాడు, తనే స్వయంగా చేస్తాడు. కాబట్టి పైగా పరమానుగ్రహంతో భగవంతుడు తన గరుడ వాహనం మీద ఎగురుతూ శీఘ్రంగా వచ్చి భక్తుని సంసారం నుండి ఉద్ధరిస్తాడు. హరి బోల్. సముద్రములో పడిన వ్యక్తి ఎంతో కష్టముతో సంఘర్షణ చేసిన గజయితగాడి అయినా సరే తనను తాను రక్షించుకోలేడు. కాబట్టి అప్పుడు పాహిమాం అని చెప్పేసి కృష్ణుణ్ణి ఎప్పుడైతే మరి ఆర్తితో భగవంతుని అరుస్తాడో, కృష్ణ రక్షించు రక్షించు అని చెప్పేసి పాహిమాం అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా వచ్చి భగవంతుడు మనకు రక్షిస్తాడు, వెంటనే తీసేస్తాడు బయటకు. సముద్రం ఈ భవసాగరం నుంచి రక్షిస్తాడు. ఈ భౌతిక జగత్తులో ఉండే 14 లోకాల్లో నుంచి మరి రక్షించి ఆధ్యాత్మిక ఆకాశానికి తీసుకెళ్తాడు అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక భౌతిక అస్తిత్వం నుండి బయట తీస్తాడు భగవంతుడు. దానికి మనిషి కృష్ణ భక్తి భావన అనే సులభమైన పద్ధతి సాధన చేస్తూ పూర్తిగా భక్తియుక్త సేవలు నెలకొంటే చాలును. బుద్ధిమంతుడైన వ్యక్తి సర్వదా ఇతర అన్ని పద్ధతుల కంటే భక్తి యోగ పద్ధతిని మేలైనదిగా ఎన్నుచుకుంటాడు. నారాయణీయములో ఈ విషయము ఈ విధంగా ధృవపరచబడింది. యావై సాధన సంపత్తి పురుషార్థ చతుష్టయే తయా వినా తథాప్నోతి నరో నారాయణాశ్రయ. కాబట్టి నరులంతా నారాయణుని ఆశ్రయించాలని చెప్పేసి ఈ శ్లోకం చెప్తోంది అని చెప్పేసి, మనిషి వివిధ కామ్యకర్మ పద్ధతులలో గాని మానసిక కల్పన ద్వారా జ్ఞాన సాధనలో గాని నెలకొనకూడదు. దేవాది దేవునికి భక్తుడైన వాడు ఇతర యోగ పద్ధతులు, జ్ఞానము, వ్రతాలు, యజ్ఞాలు, దానాల ద్వారా లభించే సమస్త లాభాలను పొందుతాడు. అదే భక్తియుక్త సేవ ద్వారా కలిగే విశేష లాభము. కాబట్టి భగవంతుడు చెప్పాడనమాట, భక్తి యోగ పద్ధతి అంటే భక్తి యోగంలో ఉండి తర్వాత తద్వారా జ్ఞానం నేను ఇస్తానంటాడు. వ్రతాలు అంటే భగవంతుడి యొక్క ఏవైతే మరి ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది, అటువంటివి మరి పూజలు చేయడం కావచ్చు. తర్వాత యజ్ఞాలు, మరి యజ్ఞం అంటే జపయజ్ఞం కావచ్చు. దానాలు అంటే మనము భగవంతుడి యొక్క ప్రీత్యర్థము మరి దేవాలయానికి, మనము ఇస్కాన్ దేవాలయానికి మనకు భగవంతుడి ఇచ్చిన సంపాదనలో కొద్దిగా ఇవ్వడము, ఇవన్నీ చేయాలని చెప్పేసి అంటాడు. ఇదే భక్తియుక్త సేవ కలిగే విశేష లాభము. కేవలము కృష్ణనామాన్ని జపించడం ద్వారా, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఏదైతే మరి ఈ మహామంత్రం ఉందో, ఈ మంత్రోపదేశము పొంది ఆధ్యాత్మిక గురువు ద్వారా మనము మన జీవితాన్ని గడపడం ద్వారా మనము ఈ భౌతిక జగత్తు నుంచి
సులభంగా ఆధ్యాత్మిక ఆకాశం వైపుకు భగవంతుడు మమ్మల్ని ఈ సాగరం నుంచి, ఈ భవసాగరం నుంచి తీసేస్తాడు. సులభంగా తనే వచ్చి గరుడ వాహనం పైన వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్తాడు. ఇక భగవద్గీత సారము 18వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. గీతాసారం ఏంటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవంతుడు చెప్పాడు, సర్వధర్మాలు, భక్తులు ఇతరులైన అన్ని ఆత్మానుభూతి సంబంధించిన ఆత్మానుభూతి పద్ధతులను విడిచిపెట్టి కేవలము కృష్ణ భక్తి భావనలో భక్తియుక్త సేవను చేయాలి. అదే అతనిని అత్యున్నతమైన జీవన పూర్ణత్వానికి చేరేటట్లు చేస్తుంది. పూర్వ పాపాలను గురించి అతడు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవాది దేవుడే అతని సంపూర్ణ రక్షణ తీసుకుంటాడు. చెప్పాడు కదా ఇక్కడ కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నీ ధర్మాలు ఏవైనా కావచ్చు, అవన్నీ పక్కన పెట్టేసి నన్ను మాత్రమే శరణం పొందే ధర్మాన్ని నీవు ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడు నేను నీ యొక్క పాపాలు తొలగించేసి నీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పేసి ఇక్కడ ఆయన భగవంతుడు సాక్షాత్ భగవానుడు చెప్తున్నాడు. అందుకే మనిషి ఆధ్యాత్మిక అనుభూతిలో తనను తాను ఉద్ధరించుకునే వ్యర్థ ప్రయత్నం చేయకూడదు. మమ్మల్ని మేము రక్షించుకోలేము, ఉద్ధరించుకోలేము. అది మన పని కాదు. భౌతికమైన పనులు అయితే చేసుకోగలం, కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలంటే గురుకృష్ణ కృప కావాలి. భగవంతుడి కృప లేనిదే గురువు కూడా మన దగ్గరికి రాడు. గురువు మన దగ్గరికి వచ్చి మనకు ఉపదేశం చేశారంటే అది భగవంతుడి యొక్క కృపనే. కాబట్టి భగవంతుడు గురువు రూపంలో వస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కడు సర్వశక్తివంతుడైనా సరే శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించాల్సిందే. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే మహోన్నతమైన జీవన పూర్ణత్వము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక మనము ఇప్పుడు శ్రీరామనవమి, రేపు మరి శ్రీరామనవమి మరి శ్రీకృష్ణ భగవాన్ అంటే శ్రీరామచంద్రుల యొక్క ఆవిర్భావం కాబట్టి మరి ఆవిర్భావ మహోత్సవము జరుపుకునే సందర్భంగా వచ్చేసి మనం ఇక్కడ శబరి గురించి కథ చెప్పాలని మన సిలబస్ లో ఉంది. కాబట్టి మరి భగవంతుడు ఏం చేశాడంటే, మరి యుగధర్మం ప్రకారంగా వచ్చేసి కృతేధ్యాయతో విష్ణు త్రేతాయం యజతోమఖై ద్వాపరే పరిచర్యాయం కలౌ తత్ హరికీర్తనౌ అని యుగధర్మాలు 4 ధర్మాలలో మరి త్రేతాయుగములో యజతోమఖై యజ్ఞములు చేయడం ద్వారా మరి భగవంతుని ప్రీతిని పొందుతారు, భగవంతునికి ప్రీతిపాత్రులు అవుతారు. తమ యొక్క మరి ఏవైతే ఉన్నాయో వాళ్ళు మోక్షగతిని పొందుతారు, ఆధ్యాత్మిక జగత్తుకు వెళతారని చెప్పేసి ఉంది. కాబట్టి ఆ విధంగా మరి దశరథ మహారాజుకు మరి పుత్ర సంతానం ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆయన మరి పుత్రకామేష్టి యజ్ఞము చేయడం ద్వారా మరి యజ్ఞ ఫలంగా 4 రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మరి ఆయన 3 రాణులు ఉంటారు, పట్టపు రాణులు, సుమిత్ర కౌసల్య సుమిత్ర కైకేయి. వీరికి మరి గారాభంగా మరి ముద్దుల కొడుకుగా రామచంద్రుడు మరి దశరథ మహారాజుకు ఇక్కడ మరి ఆయన ఎందుకంటే సర్వాకర్షకుడు మేడం, దశరథ మహారాజు అతనిని చూడకుండా ఒక క్షణమైనా ఉండలేడు అనమాట. అందుకే పరశురాముడు వచ్చేసి విశ్వామిత్రుడు వచ్చేసి యాగరక్షణకు రాముని పంపు అంటే 14 ఏళ్ల బాలుడు, చిన్న బాలుడు, ఆయన ఏం చేయగలడు? విద్యలు తెలిసేమో కానీ ఎక్కడ యుద్ధం చేయలేదు, నేను వస్తానని చెప్తే అప్పుడు కోపగిస్తాడనమాట. పంపిస్తారా రాముని పంపండి, ఇలాంటి నాకు సాయం చేయాల్సిన అవసరం మీరు లేదనుకుంటే కనుక వదిలేయండి అని చెప్తారు అనమాట. అప్పుడు కటువుగా మాట్లాడినప్పుడు మరి వశిష్ఠులు కులగురు యొక్క ఆదేశం పేరుకు రామచంద్రుడిని
మరి ఆయనతో పంపిస్తారు. మరి యాగరక్షణ చేస్తాడనమాట. ఆ విధంగా మళ్ళీ తిరిగి వచ్చినాక అన్ని విద్యలు నేర్పుతాడు. ఎవరు? విశ్వామిత్రుడు. తన దగ్గర ఉండే విద్యలను నేర్పిస్తాడు రామలక్ష్మణులకి. ఇక పట్టాభిషేకం సమయంలో మరి సమయం వచ్చేస్తుంది. మరి ఆ సందర్భములో మంత్ర యొక్క మాట విని కైకేయి ఒక వరం అడిగింటుంది. పూర్వము దేవరాక్షస సంగ్రామములో మరి దశరథ మహారాజు యొక్క సహాయాన్ని కోరినప్పుడు మరి దేవతలకు సహాయార్థము యుద్ధం చేసేటప్పుడు కైకేయి రథసారథిగా ఉంటుందన్నమాట. ఆ సమయంలో వచ్చేసి ఒకానొక రాక్షసుడి యొక్క ఆహ్, ఆహ్, ఆయుధం యొక్క ప్రహారం వలన తన రథం యొక్క ఇరుసు పడిపోయి ఉంటుంది. అప్పుడు ఈమె రక్షిస్తుంది ఆయన్ని. కాబట్టి యుద్ధం విజయవంతం కావాలని కారకురాలవుతుంది కాబట్టి అప్పుడు దశరథ మహారాజు ఒక వరం ఇస్తాను మీరు కోరుకోండి అని చెప్పేసి అని తన భార్యను కోరితే ఆమె అంటుంది, "నేను ఇప్పుడు కాదు, నాకు అవసరం ఉన్నప్పుడు నేను నేను అడుగుతా నేను. ఉండనీయండి" అని చెప్తున్నాడు. అప్పుడు ఈ రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే ఏ ఆయన మరి మంత్రులు, గురువుల యొక్క సమక్షంలో నిర్ణయం తీసుకుంటాడో, ఇప్పుడు ఈమె అలక ఎక్కేస్తుందంట. అంటే అలక గదిలో వెళ్ళిపోతుందనమాట. అలక గదిలో వెళ్ళిపోయి, మరి నా కోరిక నాకు వరం ఇస్తానని చెప్పావు గదా! కాబట్టి రామునికి అడవికి పంపాలా, నా కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి కోరిక కోరుతుంది. ఆ విధంగా రాముడు వనవాసానికి వెళతారు. ఆ వనవాస క్రమములో వచ్చేసి ఇక ఇక సీత, రామలక్ష్మణులు మరి ముగ్గురు వెళ్తారు. మరి అరణ్యవాసం వెళతారు. కాబట్టి గుహుడు మరి ఆ గోదావరి నదిని దాటిచ్చేసి మరి ఈ దండకారణ్యానికి ప్రవేశించడానికి సహాయ సహకరిస్తాడు. ఈ విధంగా వీళ్ళు రామ, లక్ష్మణ, సీత వీళ్ళంతా కలిసి చరభంగ మహర్షిని దర్శించుకుంటారు. ఋష ఋష్యాశ్రమానికి చేరి అక్కడ కొన్ని రోజులు ఉండేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు కదులుతారు. ఈ విధంగా మళ్ళీ తాటకి రాక్షసిని ఇంకా సంహారము ప్రారంభమవుతుంది. మరి మొట్టమొదట ఎక్కడ ఇక వనవాసానికి పూర్వమే మరి విశ్వామిత్రుడి యొక్క ఆధ్వర్యంలో తాటకి సంహారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఇక ఈ 60 లక్షల రాక్షసులను సంహారం చేయడానికి గాను భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క మరి అవతారాన్ని తీసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు. 14,000 మంది రాక్షసులు మరి 60,000 మంది రాక్షసులను ఆయన సంహరిస్తాడు. ఆ విధంగా ఆ క్రమానుగతంలో వచ్చేసి శ్రీరామచంద్రుడు వచ్చేసి ఇక ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ మాయాజింక అపహరణ అంటే రావణుడు అపహరించాలని చెప్పేసి మరి మరీచిని లేడి రూపంలో వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు. ఆ విధంగా సీతమ్మ కోరుతుంది, నాకు ఆ జింక కావాలని చెప్పేసి. రావణుడు అపహరిస్తాడు. ఆ విధంగా మరి రామలక్ష్మణులు సీతాన్వేషణలో సీతమ్మను వెతుకుతూ మరి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో కబంధహస్తుడు అని చెప్పేసి రాక్షసుడుని సంహరిస్తారు. ఆ విధంగా సంహరించి ఇక ఆ కబంధుడు చెప్తాడనమాట, జటాయువుకి మాత్రమే తెలుసు ఈ విషయము. కాబట్టి మీరు సీతాన్వేషణ ఎక్కడుంది, ఎవరు తీసుకెళ్లారంటే గనక మళ్ళీ ఇక్కడ హనుమంతుల వారు ఇంకా అప్పటికి ఆయనతో కలిసి ఉంటారనమాట. సుగ్రీవునితో మీరు మైత్రి ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మైత్రిని మీరు చేసుకున్నప్పుడు మాత్రమే మీకు మరి సీతమ్మ యొక్క జాడ తెలుస్తుంది అని చెప్పేసి ఈ కబంధుడు రామలక్ష్మణులతో చెప్తారు. ఆ విధంగా వచ్చేసి మరి అటువైపు ప్రయాణం చేస్తూ కబంధుడు చెప్పిన విధంగానే వారు
మార్గ మధ్యంలో వచ్చేసి పంపా నది సరస్సు వద్దకు వెళతారనమాట. అది మతంగ ఋషి యొక్క ఆశ్రమం కల ప్రదేశం అది. అక్కడ ఈ పంపా నది యొక్క విశేషం ఇక్కడ చెప్తోంది. అపురూపమైన పక్షి జాతులు సమృద్ధిగా విరాజిల్లుతున్న రమణీయమైన ప్రదేశం అది. అంటే ఇక్కడ శబరిమాత అక్కడ ఉంటారనమాట. నరులెవ్వరూ తమను ఎన్నడూ గాయపరచని ఉండని కారణాన ఆ పక్షులు నరుల భయం లేకుండా జీవిస్తున్నాయి. అక్కడ నరులు ఎవరు ఉండరనమాట. కాబట్టి అక్కడ ఉండే పక్షి జాతులు చాలా రమణీయంగా ఉండే ప్రదేశంలో అక్కడ పక్షులున్నాయి. కాబట్టి ఆ పక్షులు పంపా సరస్సులోని ముత్యాల ముత్యాలకు హారము వేసిన విధంగా ఆ పక్షులు అక్కడ ఎగురుతూ నివసిస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న శబరి అనే తపస్విని కలుసుకోవాలని చెప్పేసి మరి భగవంతుడు కృష్ణుడు రామచంద్రుడు బయలుదేరతాడు. మతంగ ఋషి యొక్క శిష్యురాలు ఈమె. కాబట్టి అక్కడ మతంగ ఋషి యొక్క ఆశ్రమం ఉంటుంది పూర్వము. మరి కొన్ని వేల సంవత్సరాలు ఆశ్రమములో ఆయన జపతపములు చేస్తూ మరి శిష్యులతో కలిసి ఉంటారు. అక్కడ మతంగ ఋషి యొక్క శిష్యులు అరణ్యం నుండి కందమూలములు, ఫలములు, పుష్పములు తెస్తుండగా వారి దేహాల నుండి వెలువడిన స్వేదము ద్వారా ఉత్పన్నమైన నిత్య నూతన పుష్పాలతో ఆ ప్రాంతము యావత్తు మనోజ్ఞముగా శోభిల్లుతుండెను. అక్కడ ఉండే ఆ పుష్పాలు యొక్క వృక్షములు ఎటువంటి పుష్ప యొక్క లతలు ఎటువంటివంటే గనక ఈ మతంగ ఋషి యొక్క శిష్యులు ఉన్నారన్నమాట. వాళ్ళు అరణ్యానికి గురువు చెప్పినట్లు మరి కందమూలాలు తీసుకురావాలి కదా, ఫలాలు, తర్వాత పుష్పాలు తీసుకురావాలి కదా, పూజ చేయడానికి, కృష్ణుడికి సేవ చేయాలి కదా. కాబట్టి కృష్ణుడికి సమర్పణం చేయాలి కదా ప్రసాదాలు. కాబట్టి ఆ విధంగా గురువు ఆదేశం మేరకు వాళ్ళు శ్రమిస్తూ వెళ్ళినప్పుడు వారి యొక్క దేహాల నుంచి చెమటి బిందువుల నుంచి ఏవైతే ఉత్పన్నమైనాయో ఆ యొక్క లతల తీగలకు పుష్పాలు ఎంతో మరి మనోహరంగా, ఎంతో సువాసనతో మనోహరంగా వెదజల్లే మరి అక్కడ వృక్షాలు ఉన్నాయి. మతంగ మహర్షి చాలా కాలం క్రిందట పంపా సరస్సు వద్ద తన దేహాన్ని త్యజించాడు. ఆయన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు? మతంగ ఋషి. తర్వాత ఆ ప్రాంతంలో వచ్చేసి అతని శిష్యులు కూడా గురువు యొక్క ఆదేశాల మేరకు మరి వారు కూడా అక్కడే మరి చాలా సంవత్సరాలు అక్కడ జపతపాలు చేసేసుకొని మరి వాళ్ళు కూడా గురువు యొక్క పథాన్ని ఏదైతే ఉందో మళ్ళీ ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా మరి ఆ తపస్సును ఆచరించి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఊర్ధ్వలోకాలకు మరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తపస్వి అయిన శబరి ఆయన శిష్యులకు, అంటే ఎప్పుడైతే మతంగ మహర్షి ని కూడా ఆమె సేవించింది. ఎవరు? శబరి అనే మాత. ఆమె మహాభక్తురాలు. ఆమె ఒక మరి ఎవరంటే ఆమె గిరిజన స్త్రీ, వనిత. ఆమె గిరిజనులు అని చెప్పేసి అంటారు. అంటే శబరులు అని చెప్పేసి అంటారు అనమాట. కొండ జాతి వాళ్ళన్నమాట వాళ్ళు. ఆ జాతికి సంబంధించిన ఆమె శ్రీ మహిళా మాతాజీ. ఆమెకు బాల్యములోనే వివాహం, అంటే బాల్యములో చాలా భక్తిగా ఉంటుంది. కృష్ణుడి యొక్క భక్తిని విష్ణు యొక్క భక్తురాలుగానే ఉంటుంది. మరి యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేయదలిచినప్పుడు ఒకనొక నాడు అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం వచ్చేసి జంతు బలిని ఇవ్వాలా అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఏది? వివాహంలో. ఆ విధంగా జంతు బలి ఇచ్చేటప్పుడు ఒక తనకు ఆ ఆ జంతువు పైన జాలి కలిగేసి నా పెళ్లికి సందర్భం కాబట్టి నా పెళ్లి సందర్భంలో ఈ జంతువును బలి ఇస్తున్నారు, నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆమె అక్కడి నుంచి, ఇంటిలో నుంచి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అడవిలో తిరుగుతూ ఈ మతంగముని యొక్క ఆశ్రమానికి వచ్చి, ఆ మతంగముని యొక్క ఆశ్రమంలో వచ్చేసి మరి అక్కడ ఉండే మరి
వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని శుభ్రంగా చేయడము, ఆ దారిన దారిన దారులంతా ఊడ్చడము, తర్వాత వాళ్ళుండే ఆశ్రమంలో ఉండే ప్రాంతమంతా ఊడ్చేసి, శుభ్రంగా మరి మరి గోమయంతో అలికేసి, తర్వాత వాళ్లకు పువ్వులు తీసుకురావడము, తర్వాత ఫలాలు తీసుకురావడం పూజకు, ఆ విధంగా మతంగా ఋషి యొక్క శిష్యురాలైపోతుంది ఆమె. కాబట్టి ఆ విధంగా చాలా కాలం వచ్చేసి అక్కడ మరి ఆ ఋషులకు సేవ చేస్తా ఉందనమాట. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే, మతంగ ఋషి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు కూడా పరిచయం చేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ ఋషులు వాళ్ళ మతంగ ఋషి చెప్తారనమాట. ఎవరు? ఈ శబరి మాతకు చెప్తారనమాట. మేము దివ్యలోకానికి వెళ్తాము. మరి మీరు మాత్రము బ్రహ్మలోకానికి వెళ్ళే ముందు మీ దర్శన ప్రాప్తికై నిరీక్షిస్తూ ఆహ్, ఇప్ప ఇక్కడే నివసించండి అని జెప్పేసి వాళ్ళ యొక్క గురువు చెప్తారనమాట. కాబట్టి గురువు ఏం చెప్తారంటే, పంపా సరస్సుకు దగ్గరలోనే ఋష్యముఖ పర్వతము ఉంది. ఆ వాలి ఎప్పుడు దాడి చేస్తాడోనని నిరంతరం భయపడుతూ ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహలో సుగ్రీవుడు నివసిస్తున్నాడు. సుగ్రీవుడు విధేయత గలవాడు, ప్రజ్ఞావంతుడు, ఔదార్యము కలవాడు, వివేకి, సాహసి, శక్తివంతుడు. రాక్షసుల గురించి అతను సర్వము తెలిసినవాడు. కనుక నీవు అతనితో మైత్రి నిలపడం శ్రేయస్కరం అని చెప్పేసి చెప్పింటాడు ఈ కబంధహస్తుడనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి మరి సుగ్రీవు యొక్క మరి మైత్రిని కోరాలంటే గనక ఈ ప్రాంతం ద్వారానే అంటే ఈ పంపా నదిని దాటినే వెళ్ళాలన్నమాట. ఆ విధంగా రామలక్ష్మణుల ఆశ్రమంలో ప్రవేశిస్తారు. శబరి అక్కడ గురువు చెప్పింటారనమాట. శ్రీరామచంద్రుడు ఈ ఆశ్రమానికొస్తాడు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆయన వచ్చేంత వరకు మీరు ఇక్కడే వేచి ఉండాలి అని చెప్పింటారనమాట. కాబట్టి గురువు యొక్క మాట మరి వేదం. గురువు యొక్క మాట ఏమి? వేదం. కాబట్టి ఆమె శబరిమాత వచ్చేసి మతంగ ఋషి చెప్పినట్టు వాళ్ళ శిష్యులు కూడా వెళ్ళిపోతారనమాట. ఈమె ఒంటరిగానే ఉంటుందనమాట. చాలా సంవత్సరాలు అంటే వృద్ధాప్యం వచ్చుంటుంది. చాలా వృద్ధ అంటే వార్ధక్యములో ఉండి కూడా ఆమె ఓపికతోటి మరి గురువు చెప్పినట్లు శ్రీరాముడు వస్తాడు నా కోసం అని చెప్పేసి రోజు మరి ఆ దారిన రాముడు ఈ దారి వస్తాడని చెప్పేసి ఆ దారిని శుభ్రం చేస్తా ఉంటుందామె. ఆ దారిలో వచ్చేసి పూలు చల్లి ఉంటుందన్నమాట. నా రాముడు వస్తాడు అని చెప్పేసి. కాబట్టి నా రాముడు, నా భగవంతుడు వస్తాడని చెప్పేసి మరి ఆ రామచంద్రుడి కోసము రోజు మరి తీయని మరి నేరేడు పండ్లు తీసుకొస్తుందనమాట. దాంట్లో వచ్చేసి తీయనివేవి, తర్వాత పుల్లనివేవి అని చెప్పేసి ఆమె మరి కొరికి తీయగా ఉందా, పుల్లగా ఉందా అని చెప్పేసి పరిశీలించడానికి నోటితో కొరికేసి మరి అది ఆ విధంగా దాన్ని కనిపెట్టి తీయగా ఉంటే రాముడికి నైవేద్యం పెట్టేదన్నమాట. ఈ విధంగా ఎంతో భక్తితో ఉండేది. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే గనక ఆమె ఎంగిలి చేసి పెట్టడవుతుంది అంటే అక్కడ భావన అనేది ముఖ్యం అంతే కానీ అది భక్తి భావనలో ఆ విధంగా చేయడం వలన భగవంతుడు దాన్ని తప్పుగా పరిగణించాడు. మరి కాబట్టి ఇక్కడ చెప్తున్నారు శబరిమాత రోజు ఆ విధంగా చేస్తా ఉన్నది. ఇక రామలక్ష్మణులు ఇద్దరు ఆశ్రమంలో ప్రవేశించారు. ఆ పంపా నది దగ్గర ఉండే మతంగా ఋషి యొక్క ఆశ్రమానికి ప్రవేశించినారు. అప్పుడు శబరిమాత లేచి 2 చేతులు జోడించి వారికి స్వాగతం పలికింది. అంతట రామలక్ష్మణులు పాదపద్మాలను స్పర్శించి నానా విధములైన ఆహార పానీయాలతోనూ, అర్ఘ్యపాద్యాదులతోనూ శబరి వారిని సత్కరించింది. ఎంతో ఆనందముతో ఆమె శబరిమాత ఏం చేసినారంటే రామలక్ష్మణులకు మరి రోడ్డంతా అంటే ఆయన వచ్చే దారి అంతా ఆశ్రమానికి వస్తాడు అని చెప్పినారు కదా తమ గురువు. కాబట్టి రాముడు వస్తాడని చెప్పేసి రోజు శుభ్రం చేసేది. యథావిధిగా శుభ్రం చేసింది. ఆనాడు వచ్చింది. ఇక రామలక్ష్మణులు ఇద్దరు వచ్చేసినారు. వచ్చినప్పుడు ఎంతో మరి సాదరంగా వాళ్ళకి ఆహ్వానించి తర్వాత వాళ్ళ పాదపద్మాలు కడిగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చేసి మరి వాళ్ళకి ఉచితాసనం ఇచ్చేసి మరి వాళ్లకు
ఆహార పానీయాలు తినడానికి ఏర్పాటు చేసింది. అప్పుడు ఎంగిలి పండ్లను పెడుతుందనమాట. కాబట్టి ఆ విధంగా శబరి ఆ విధంగా భక్తి పారవశ్యంతో చేస్తుంది. అంతేకాని కావలసి మాత్రం చేయడం మాత్రం కాదు. ఆ భావన భక్తి పారవశ్యంతో చేసింది. ఆమె ఎంతో గొప్ప భక్తురాలు. ఆమె ఆధ్యాత్మిక సాధన గురించి రాముడు ప్రశ్నించగా, "అమ్మా శబరిమాత, నీ ఆధ్యాత్మిక మరి సాధన పురోగతి ఎంతవరకొచ్చింది చెప్పు. జపతపాలు చేస్తున్నావా? ఏం చేస్తున్నారు? ఎట్లుంది చెప్పు నీ సాధన" అని చెప్పేసి మరి, మరి గురువులు తర్వాత అడుగుతారు గదా! ఆ విధంగా అడిగారన్నమాట రామచంద్రుడు. అప్పుడు చెప్పారన్నమాట. ఎవరు? శబరిమాత. "నిన్ను దర్శించటంలోనే నిన్ను దర్శిం దర్శించుటతోనే నా జపతపాలన్నిటిని, నా జప సాధనల అన్నింటి యొక్క ఫలసిద్ధి అని నేను అని నేను సాధించాను అని భావించాను. అది సాధించాను. రామా, ఓ రామచంద్ర, మీరు రావడమే నాకు నా జపతప ఫలాల యొక్క మరి ఫలాలుగా నేను భావిస్తున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని సేవించాను చాలు, నాకిదే 10,000 అని చెప్పేసి ఆమె పాద ఆయన యొక్క రామచంద్రుడి యొక్క పాద పద్మాలను పైన వాలిపోతుంది. నీవు చిత్రకూటానికి వచ్చినప్పుడు నేను సేవిస్తున్న ఋషులంతా దివ్య రథాలలో స్వర్గానికి వెళ్లారు. అక్కడ శబరిమాత చెప్తుందనమాట. చిత్రకూటంలో మీరు వచ్చారని చెప్పేసి మా గురువుగారు చెప్పినారు. చిత్రకూటంలో పర్ణశాల ఏర్పాటు చేసుకొని మీరు సీతామాతతో కలిసి ఉన్నారని చెప్పేసి నాకు తెలుసు. కానీ మీరు ఇటువైపు వస్తారని చెప్పేసి నాకు తెలుసు. మా గురువుగారు చెప్పినారు. కాబట్టి నేను మీకోసం వేచి ఉన్నానిక్కడ. కాబట్టి వాళ్ళంతా మరి దివ్య రథాలలో మరి, మరి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయినారు వాళ్ళు. జపతపాలు ముగించుకొని. ఇంకా వాళ్ళ యొక్క జపతపాల యొక్క ఫలితాల ప్రకారంగా వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. అయితే వారు వెళ్ళే ముందు నీవు ఇక్కడకు రానున్నావని, నీ దర్శన ప్రాప్తి పొందిన మీదట నేను కూడా దివ్యలోకాలకు రాగలనని వారు నాకు హామీ ఇచ్చారు. కాబట్టి గురువు చెప్పినారన్నమాట. గురువులు చెప్పారు. మాతంగ ఋషి యొక్క శిష్యులు కూడా చెప్పారు. మీరు ఉండండి, మేము వెళ్తున్నాము. మాకు మాకు మా సమయం అయిపోయింది. మేము వెళ్తాము. మీ సమయం ఇంకా కాలేదు. రామచంద్రుడు వచ్చినాకనే మీరు వస్తారని చెప్పి వెళ్తారు. కాబట్టి ఆ విధంగా నేను పరిపూర్ణంగా సిద్ధురాలైన శబరి యొక్క బదులు పలికింది. ఈ విధంగా ఆమెకు ఎంతో ఆనందమైపోయింది. కాబట్టి రాముని అభ్యర్థన మేరకు శబరి రామలక్ష్మణులకు పంపా సరస్సు యొక్క రమణీయమైన పరిసర ప్రాంతాలని తిప్పి చూపింది. కాబట్టి ఎంతో రమణీయంగా ఉంటుంది ఆ పంపా నది యొక్క పరివాహక ప్రాంతంలో అక్కడ ఉండే పరిసరాలు. ఆ తర్వాత శబరి తాను విశ్వాసపాత్రంగా సేవించిన ఋషులను తిరిగి కలుసుకోగలడానికై తమ మత్స్యదేహాన్ని త్యజించడానికి రాముని అనుమతి కోరింది. రామ, మీ దర్శనం అయిపోయింది కాబట్టి నాకు అనుజ్ఞ ఇవ్వు. నేను ఈ పార్థివ దేహాన్ని వదిలేసి మరి నేను కూడా ఊర్ధ్వలోకాలకు వెళతాను అని చెప్పేసి శబరి పట్ల అమిత ప్రసన్నుడైన రాముడు ఆమె కోరికను మన్నించాడు. అందువల్ల ఆమె అందువల్ల అగ్నిని రాజేసి తను అగ్నిని రాజేసి ఆమె కృష్ణ జింక చర్మాన్ని నారబట్టలను జడలు ధరించి ఉన్న ఆ వృద్ధ తపస్విని ప్రజ్వలితున్న అగ్నికిలలోకి దుమికింది. ఇంకా అగ్నిని ఏర్పాటు చేసుకొని అగ్నిలోకి ఆమె దుమికింది. మరుక్షణము శబరి దివ్యభరణ పుష్పధామ సంశోభితయ్యై విద్యులతలతో దివ్యలోకాలకు అధిరోహించింది. అలా శబరి యొక్క ఆధ్యాత్మిక మహాశక్తిని చూసిన పిమ్మట రామలక్ష్మణులు సప్తసాగర జలాలతో సృజింపబడిన పంపా సరోవరములో స్నానమాడడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఉల్లాసాన్ని పొంది సీతను కనుగొనడానికి, ఆశతో సుగ్రీవుని కలుసుకోవడానికి ఉత్సుకతతో లక్ష్మణునితో కలిసి రాముడు అక్కడి నుండి బయలుదేరారు. ఋష్యశృంగ పర్వతానికి బయలుదేరుతారనమాట. అక్కడ ఎవరుంటారంటే సుగ్రీవుడు ఉంటాడు. ఈయన సుగ్రీవుడు శివుడి యొక్క వరప్రసాది. ఈ విధంగా రామ లక్ష్మణుల యొక్క మరి దర్శనం కోసము కొన్ని ఏండ్లు ఆమె మరి వాళ్ళ యొక్క గురువు యొక్క ఆదేశం ప్రకారంగా వేచి ఉంటుంది భగవంతుని సేవ కోసము. ఆమె ప్రతిరోజు వచ్చేసి భగవంతుని ప్రీతితో సేవిస్తుంటుంది. ఇది శబరిమాత యొక్క కథ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ.
वाञ्छाकल्पतरुभ्यश्च हरि कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंद। हरि 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 बोल। हरि हरे कृष्णा। చాలా ధన్యవాదాలు ప్రభుజీ. हरे శబరిమాత యొక్క నిరీక్షణ భగవంతుని కోసం తన గురువు గారు చెప్పినారు కాబట్టి అంత నిరీక్షణ, గురువు గారు చెప్పిన మాటల పట్ల అంత విశ్వాసం, వేదవాక్కు వేదవాకు, ఆ విశ్వాసం మనకు విశ్వాసం. ఉండాలని ఆచార్యులు చెప్తారు. ఇంకొకటి ఆచార్యులు చెప్పినది రిపీట్ చేస్తాను. చెప్పండి. శబరిమాత ఎంగిలి పళ్ళను పెట్టిందంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎంగిలి పళ్ళు ఆమె చెట్టు, ఏ చెట్టు తీయని పళ్ళు అని చెట్టుది మాత్రమే కోసి ఆ చెట్టును టేస్ట్ చేసి, చెట్టులో ఉన్న ఒక కాయను టేస్ట్ చేసి ఈ చెట్టు తీయని పళ్ళు అని రాముడి కోసం ఆ ఆ పండు తినడం వల్ల చెట్టు పళ్ళన్నీ ఎంగిలి కావు. yes bro. చెట్లలో ఏది మంచి తీయదో సెలెక్ట్ చేసుకొని ఆ ఎంగిల్ చేసింది అని దాన్ని వాళ్ళ ఆచార్యులు చెప్తారు. ఎంగిలి చేయడం అంటే ఆమెకు తెలుసు రామునికి తీయటి పళ్ళు పెట్టాలి, ఏ చెట్టు తీయగుందో ఆ చెట్టు పళ్ళను కోసి పెట్టిందని చెప్తారు. ప్రతి పండుని ఎంగిల్ చేయలేదు ఆమె అని చెప్తారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్తున్నాం ప్రభుజీ. ప్రభుజీకి ఒకసారి కృతజ్ఞత భావంతో హరే కృష్ణ మంత్రంతో ధన్యవాదాలు తెలుపుదాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే. ధన్యవాదాలు, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు.